కొంతమంది సినిమా హీరోలు రియల్ లైఫ్ లో పెద్ద హీరోలుగా చలామణి కాకపోయినా రియల్ లైఫ్ లో మాత్రం వాళ్ళ హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి కొద్ది మంది హీరోల్లో విశాల్ ఒకరు. సినిమాల్లో హీరోగా పర్వాలేదనిపించిన రియల్ లైఫ్ లో తమిళనాడు చిత్ర పరిశ్రమ రాజకీయాల్లో ఒక ఊపేస్తున్నాడనే చెప్పాలి. తెలుగువాడే అయినా తమిళనాట చిత్ర పరిశ్రమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తెలుగోడి సత్తా చాటుతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో మొన్ననే శరత్ కుమార్ పై ఘన విజయం సాధించాడు విశాల్. కబాలీ నిర్మాత కలైపులి ఎస్ తానుతో విశాల్ కు ఒక వివాదం జరిగినప్పుడు నిర్మాత సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరాడు. ఇప్పుడు నిర్మాత సంఘం ఎన్నికల్లో కూడా తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లి విజయ్ డంకా మోగించాడు ఈ తెలుగు తమిళ తంబి. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే తమిళనాడు కళాకారుల కోసం ఓ పెద్ద భవనం కడతామని హామీ ఇచ్చారు నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నప్పుడు విశాల్ బృందం. ఆ భవనంలోనే రీ రికార్డింగ్, ఎడిటింగ్ ఇలా ఎన్నో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించ తలపెట్టిన ఆ భవన నిర్మాణానికి 26 కోట్లు ఖర్చవుతాయి. 16 కోట్లు సమకూరాయి. ఇంకా 10 కోట్లు తక్కువ పడితే హీరోలు విశాల్, కార్తీ చెరో 5 కోట్లు వేసుకొని ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. ఆ 26 కోట్ల భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేశాడు విశాల్. ఆ భవనం పూర్తయితే నెలకు 50 లక్షల ఆదాయం వస్తుందట. ఆ వచ్చిన డబ్బులతో ఎవరైతే కళాకారులు దీనస్థితిలో ఉన్నారో, అవస్థలు పడుతున్నారో వారి బాగోగుల కోసం ఆ డబ్బును వెచ్చిస్తారట. ఇది విని మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా విశాల్ లాంటి ఒకడు ఉంటే ఎంత బాగుండు అని చాలా మంది కళాకారులు అనుకుంటున్నారు. ఎంతైనా పేద కళాకారుల కోసం ఇంత పెద్ద పనికి పూనుకున్న విశాల్ నిజంగా గ్రేటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.